కష్టపడి చేస్తున్న ప్రమోషన్స్ లోకల్ ఆడియన్స్కి నచ్చేలా ఉండాలంటే ఖచ్చితంగా ఫ్లేవర్ అక్కడిదే అయి ఉండాలి. ఆ పరంగా ఇప్పుడు తారక్ సక్సెస్ అవుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న శాండిల్వుడ్లో పాపులర్ అయిన ఆయన పేరు ఇప్పుడు తమిళ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. ఇంతకీ తారక్ ఏ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు? హ్యావ్ ఎ లుక్. కాంతారాలో తారక్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తారా? లేకపోతే రిషబ్ శెట్టితో కలిసి ఓ సినిమాలో యాక్ట్ చేస్తారా? అదీ కాకుంటే ఎన్టీఆర్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టే గెస్ట్ అపియరెన్స్ ఇస్తారా? ఈ మధ్య తారక్ కర్ణాటక ట్రిప్ కి వెళ్ళినప్పుడు బాగా వైరల్ అయిన టాపిక్ ఇది. రిషబ్ తో కొలాబరేషన్ కి ఎవర్ రెడీ అని కన్నడిగుల్ని ఖుషీ చేసేశారు తారక్. దేవర ప్రమోషన్ టైంలో ఈ టాపిక్ యమగా వైరల్ అయింది. ఇప్పుడు తమిళనాడులోనూ అచ్చం ఇలాంటి టాపికే వినిపిస్తోంది. అయితే అక్కడ రిషబ్ ప్లేస్ ని వెట్రిమారన్ రీప్లేస్ చేశారు. దేవర తమిళ వర్షన్ ప్రమోషన్లు చెన్నైలో జరిగాయి. ఈ వేదిక మీద తారక్ మాట్లాడిన తీరుకు ఫిదా అయిపోయారు తమిళులు. మీరు నేరుగా తమిళ్లో ఎప్పుడు సినిమాలు చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది తారక్కి. ఏమాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పేశారు తారక్. తన అభిమాన కెప్టెన్ గా వెట్రిమారన్ పేరుని డిక్లేర్ చేశారు. ఆయన ఎప్పుడు సినిమా చేస్తారంటే అప్పుడు చేయడానికి తాను రెడీ అన్నారు. సో ఫ్యూచర్లో వెట్రిమారన్ తారక్ కాంబో ఉండొచ్చనే మాట ఇన్స్టెంట్ గా స్ప్రెడ్ అయింది. ప్రస్తుతం విడుదలై సెకండ్ పార్ట్ లో ఉన్నారు వెట్రిమారన్.